Okay, right. Coming to the next types of safety audits. జనరల్ గా మనకి సేఫ్టీ ఆడిట్స్ మూడు రకాలే ఉంటాయి. ఏంటి? సెల్ఫ్ ఆడిట్ ఒకటి, ఇంటర్నల్ ఓహెచ్ఎస్ ఆడిట్ ఒకటి, ఎక్స్టర్నల్ ఓహెచ్ఎస్ ఆడిట్ ఒకటి ఉంటాయి. బట్ అకార్డింగ్ టు ది టెక్స్ట్ బుక్స్ దిస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేఫ్టీ ఆడిట్స్ ఆర్ గివెన్. మీరు అకార్డింగ్ టు ది టెక్స్ట్ బుక్ ప్రకారంగా రాయండి. ఇందులో ఏముంటాయి? టైప్స్ ఆఫ్ సేఫ్టీ ఆడిట్స్ లో రకాలు ఏంటి? హెల్త్ అండ్ సేఫ్టీ ఆడిట్ ఒక రకం. సెకండ్, వాక్ అరౌండ్ ఆడిట్ సెకండ్ టైప్. థర్డ్ టైప్, హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ ఆడిట్. థర్డ్, ప్రాజెక్ట్ హెల్త్ అండ్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ ఆడిటింగ్, హెచ్ఎస్సి ఆడిటింగ్ అంటారు. ప్రాజెక్ట్ హెల్త్ అండ్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ ఆడిటింగ్. తర్వాత ప్రాసెస్ సేఫ్టీ ఆడిట్, అంటే ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్స్ కి పర్టికులర్ గా సేఫ్టీ ఆడిట్ చేస్తుంటారు. తర్వాత ప్రొడక్ట్ సేఫ్టీ ఆడిట్, అంటే ఉత్పత్తి అయిన ప్రొడక్ట్ కి పర్టికులర్ గా సేఫ్టీ ఆడిట్ చేస్తుంటారు. తర్వాత షార్ప్, వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఎస్హెచ్ఆర్పి, సేఫ్టీ అండ్ హెల్త్ ఆడిట్ రికగ్నైజేషన్ ప్రోగ్రామ్. అండ్ నెంబర్ కమింగ్ టు ది ఆడిటర్ లిస్ట్ ఫర్ ది షార్ప్. ఇవి టైప్స్ ఆఫ్ సేఫ్టీ ఆడిట్స్. ఇది పర్టికులర్ గా 3 మార్క్స్ అడిగితే ఇవి రాయొచ్చు, లేకపోతే 10 మార్క్స్ అడిగాడు అనుకో వీటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఇవి యాస్టీస్ గా రాసేసి టైప్స్ ఆఫ్ రికార్డ్స్ టు బి ఎగ్జామిన్ డ్యూరింగ్ సేఫ్టీ ఆడిట్ అని కవర్ చేశాడు. ఇందులో కొన్ని రికార్డ్స్ ఈ పర్టికులర్ దాంట్లో ఉంటాయి, కొన్ని రికార్డ్స్ ఈ పర్టికులర్ దాంట్లో ఉంటాయని ఏదో మ్యానిపులేట్ చేసి రాయండి. ఓకేనా? మళ్ళీ వన్స్ అగైన్ చదువుతున్నాను. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ సేఫ్టీ ఆడిట్? హెల్త్ అండ్ సేఫ్టీ ఆడిట్. నెంబర్ 2, వాక్ అరౌండ్ ఆడిట్. హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ ఆడిట్. ప్రాజెక్ట్ హెల్త్ అండ్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ హెచ్ఎస్సి ఆడిట్. ప్రాసెస్ సేఫ్టీ ఆడిట్. ప్రొడక్ట్ సేఫ్టీ ఆడిట్. ద సేఫ్టీ హెల్త్ అండ్ ఆడిట్ రికగ్నైజేషన్ ప్రోగ్రామ్, షార్ప్. తర్వాత ఆడిటర్ లిస్ట్ ఫర్ ది షార్ప్. జస్ట్ యూ హ్యావ్ టు బై హార్ట్ ఆల్ దిస్. అండ్ కమింగ్ టు ది టైప్స్ ఆఫ్ రికార్డ్స్ టు బి ఎగ్జామిన్ డ్యూరింగ్ సేఫ్టీ ఆడిట్. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ సేఫ్టీ ఆడిట్ లో ఎగ్జామిన్ చేస్తారు, అంటే ఇన్స్పెక్షన్ చేస్తారు, క్లోజ్ గా వాచ్ చేస్తారు అన్నది. ఫస్ట్ ఏంటి? ఓహెచ్ఎస్ పాలసీ, ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ పాలసీస్ ని ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తారు, అంటే ఎవాల్యుయేట్ చేస్తారు అనమాట. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ? ఇట్ ఈస్ నథింగ్ బట్ హెచ్ఎస్సిసి పాలసీ. హెచ్ఎస్సి పాలసీ. హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ కమ్యూనిటీ పాలసీ ఉంటుంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ఓహెచ్ఎస్ పాలసీ. తర్వాత సేఫ్టీ ఆర్గనైజేషన్ చార్ట్, అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సేఫ్టీ ఆర్గనైజేషన్ చార్ట్? అంటే సేఫ్టీ యొక్క వ్యవస్థ పట్టిక. అంటే మీ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారు, అంటే జనరల్ మేనేజర్ కేటగిరీ నుంచి ఇన్క్లూడింగ్ సేఫ్టీ అసిస్టెంట్స్ వరకు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు అన్నది ఎగ్జామిన్ చేస్తారు. తర్వాత నెంబర్ 3, ట్రైనింగ్ రికార్డ్స్ ఫర్ ది సేఫ్టీ ఫైర్ అండ్ ఫస్ట్ ఎయిడ్, అంటే సేఫ్టీ ఇండక్షన్, సేఫ్టీ ఓరియంటేషన్, సేఫ్టీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సంబంధించిన ట్రైనింగ్స్ రికార్డ్స్, ఫైర్ అగ్ని కదలికని ఫైర్ ఎక్స్టింగ్విషర్ ట్రైనింగ్స్ సంబంధించిన రికార్డ్స్, ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన రికార్డ్స్ ఎగ్జామిన్ చేస్తారు. తర్వాత రికార్డ్ ఆఫ్ ది ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్, అంటే వర్క్ ప్లేస్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ ఏ రకంగా చేస్తారు వాటికి సంబంధించిన రికార్డ్స్ ఎగ్జామిన్ చేస్తారు. తర్వాత యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, అంటే ఒక ప్రమాదం, ఒక సంఘటన ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అన్న సంబంధించిన ఫార్మాట్స్ ఉంటాయి కదా, అవి ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అంటే ఎగ్జామిన్ చేస్తారు. తర్వాత యాక్సిడెంట్స్, డేంజరస్ అకరెన్స్ అండ్ నియర్ మిస్ ఇన్సిడెంట్స్, స్టాటిస్టిక్స్ అండ్ అనాలిసిస్, అంటే ప్రమాదాలు, మేజర్ ప్రమాదాలు. తర్వాత డేంజరస్ అకరెన్సెస్, అంటే ఎక్కడెక్కడ బిగ్ డిజాస్టర్స్ జరిగాయి. అండ్ నియర్ మిస్ ఇన్సిడెంట్స్, అంటే త్రుటిలో
తప్పించుకున్న ఘటనల యొక్క రిపోర్ట్స్, స్టాటిస్టిక్స్ అంటే ఏ ఏరియాలో ఎంత ప్రమాదాలు అయ్యాయని ఒక బార్ చార్ట్స్ రూపంలో పెంపొందిస్తారు. వాటికి సంబంధించిన రిపోర్ట్స్, వాటికి సంబంధించిన విశ్లేషణస్ ఈ సేఫ్టీ ఆడిట్ లో ఎగ్జామిన్ చేస్తారు. తర్వాత రికార్డ్ ఆఫ్ ది టెస్ట్స్ అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ స్ట్రక్చర్ యాజ్ పర్ స్టాటస్. అంటే స్టాట్యూట్స్ అంటే శాసనాలకు అనుగుణంగా ఉండడం. ఏంటి రికార్డ్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ అంటే ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్స్ కి ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ ఎప్పుడైంది, వాటికి సంబంధించిన రికార్డ్స్ అండ్ స్ట్రక్చర్స్ నిర్మాణాలు సంబంధించిన రిపోర్ట్స్ అవి శాసనబద్ధానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేస్తారు. ఓకే. తర్వాత సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫర్ వేరియస్ ఆపరేషన్స్ అంటే మీ ఇండస్ట్రీస్ లో రకరకాల యాక్టివిటీస్ అవుతుంటాయి. వాటికి ఏ రకమైన సేఫ్ మోడ్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు, వాటికి సంబంధించిన రికార్డ్స్ ఇన్స్పెక్షన్ చేస్తారు. రికార్డ్ ఆఫ్ ది వర్క్ పర్మిట్స్ అంటే పని అనుమతి పత్రాలు, ఏ వర్క్ పర్మిట్ ఫామ్స్ మీ ఇండస్ట్రీస్ లో అప్లికబుల్ అయ్యి ఉంటాయి, వాటికి సంబంధించిన రికార్డ్స్ ఇన్స్పెక్షన్ చేస్తారు. అంటే మీరు జనరల్ గా ఏ వర్క్ పర్మిట్ ప్రకారంగా చేయాలి, ఆ డే టు టైం అంతా మెన్షన్ చేసి ఉండాలి, అది క్లియర్ గా. తర్వాత రికార్డ్ ఆఫ్ ది వర్క్ ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ అంటే ఆ ప్రజెంట్ పని ప్రదేశంలో ఉండే పర్యావరణం సంబంధించిన పర్యవేక్షణ, వాటికి సంబంధించిన రికార్డ్స్ ఇన్స్పెక్షన్ చేస్తారు. అంటే ఆ పని వాతావరణంలో ఏదైనా ఫ్లామబుల్ అట్మాస్ఫియర్ ఉందా, ఏదైనా టాక్సిక్ అట్మాస్ఫియర్ ఉందా, విషపూరితమైన వాతావరణం ఏదైనా ఉందా, అండ్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ అంటే ఏమైనా ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ అంటే ప్రేలుడు సంబంధించిన పదార్థాల యొక్క ఎన్విరాన్మెంట్ ఏదైనా ఉందా అన్న దానికి రికార్డ్ తెప్పించుకొని చెక్ చేస్తారు. తర్వాత మెయింటెనెన్స్ అండ్ టెస్టింగ్ రికార్డ్స్ ఆఫ్ ది ఫైర్ డిటెక్షన్ అండ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్. సపోజ్ ఆ పర్టికులర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, ఫైర్ హైడ్రెంట్స్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఫైర్ అలారమ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ నిర్వహణ ఏ రకంగా చేస్తున్నారు. టెస్టింగ్ అంటే ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ యొక్క క్యాలిబ్రేషన్ ఏ రకంగా చేస్తున్నారు, వాటి యొక్క రికార్డ్స్ తెప్పించుకొని విశ్లేషణ చేస్తారు. తర్వాత మెడికల్ రికార్డ్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అంటే జనరల్లీ 6 నెలలకు ఒకసారి మన ఇది చేస్తుంటారు కదా, మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు ప్రతి ఇండస్ట్రీస్. 6 నెలలకు కానీ సంవత్సరానికి ఒకసారి అంటే కెమికల్ క్లీనింగ్ యాక్టివిటీస్ చేసే వర్కర్స్ మీద, కెమికల్స్ మీద ప్రయోగాలు చేసే మీద ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ సరే వాళ్ళకి ఏమైనా వృత్తిపరంగా ఏమైనా జబ్బులు వచ్చాయేమని చెప్పి సర్వేలెన్స్ చేస్తుంటారు. వాటికి సంబంధించిన రికార్డ్స్ తెప్పించుకొని ఎవాల్యుయేట్ చేస్తుంటారు. అసలు ఎంతమందికి మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అయ్యింది అన్న రికార్డ్స్ తెప్పించుకొని ఎవాల్యుయేట్ చేయడం అనమాట ఇది. ఆ తర్వాత రికార్డ్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ హైజెనిక్ సర్వేస్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ హైజెనిక్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ హైజెనిక్ అంటే పారిశ్రామిక పరిశుభ్రత సంబంధించిన సర్వేస్. అంటే ఆ పర్టికులర్ ఏరియాలో నాయిస్ ఎంత ఉంది అంటే నాయిస్ బిహైండ్ 80 డెసిమల్స్ నుంచి ఉండకూడదు, వెంటిలేషన్ ఎలాగుంది, వెలుతురు ఎలాగుంది, ఇల్యూమినేషన్ అంటే లైటింగ్ ఎలాగుంది, డస్ట్ ఎలాగుంది, వాటికి సంబంధించిన రికార్డ్స్ తెప్పించుకొని ఎవాల్యుయేట్ చేస్తారు. తర్వాత మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ అంటే పర్టికులర్ కెమికల్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ ఏ రకమైన కెమికల్స్ వాడుతున్నారు, వాటికి సంబంధించిన మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ తెప్పించుకుంటారు. అందులో 16 సెక్షన్స్ ఉంటాయి, వాటికి అనుగుణంగా వర్క్ అవుతుందా లేదా అన్నది ఎవాల్యుయేట్ చేస్తారు. తర్వాత ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అండ్ రికార్డ్ ఆఫ్ ది మాక్ డ్రిల్స్ అంటే జనరల్ గా ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అనేది రెగ్యులర్ గా మాక్ డ్రిల్స్ రూపంలో కండక్ట్ చేస్తున్నారా లేదా, లేదా ఏదైనా పర్టికులర్ ఆ ప్లాంట్ కి ఎప్పుడైనా ఎమర్జెన్సీ హ్యాండిల్ చేశారా అన్ని వాటికి సంబంధించిన రికార్డ్స్ తెప్పించుకొని ఎవాల్యుయేట్ చేస్తారు.
తర్వాత రికార్డ్ ఆఫ్ ది సాలిడ్ వేస్ట్ డిస్పోజల్. మనకి వన్స్ బై ప్రొడక్ట్ కింద మన ఏంటి ఫార్మా ఇండస్ట్రీస్ లో కెమికల్స్ ను ఉపయోగించి బల్క్ డ్రగ్ తయారు చేస్తారు. అదొక పేస్ట్ లా ఉంటది. అది తయారైన తర్వాత ఒక హజార్డస్ సాలిడ్ వేస్ట్ వస్తుంది. దాన్ని ఏ రకంగా డిస్పోజల్ చేస్తున్నారు, కరెక్ట్ గా ట్రాన్స్పోర్ట్ చేసి డిస్పోజ్ చేస్తున్నారా అన్న రికార్డ్స్ తెప్పించుకొని చూస్తారు. తర్వాత రికార్డ్స్ ఆఫ్ ది గ్యాసెస్ ఎమిషన్ అండ్ ఎఫ్లియంట్స్ డిశ్చార్జెస్ టు ది ఎన్విరాన్మెంట్. అంటే జనరల్ గా రియాక్టర్స్ లో ఎన్ని ప్రాసెసింగ్ ఎమిషన్స్ అయిన తర్వాత ఒక ఎగ్జాస్ట్ గ్యాస్ వస్తుంటది. అది దాన్ని ఏ రకంగా ట్రీట్మెంట్ చేసి పర్యావరణంలో వదులుతున్నారు, పర్యావరణానికి ఏ రకమైన హాని కలగజేయట్లేదు కదా. ప్లస్ ఎఫ్లియంట్స్ అంటే మన వ్యర్థాలు, మన నెంబర్ 1 నెంబర్ 2 అన్నవి ఏ రకంగా డిశ్చార్జ్ చేస్తున్నారు, అవి కూడా రీట్రీట్మెంట్ చేస్తున్నారా అన్న విషయాల గురించి ఎగ్జామిన్ చేస్తారు. ఆ తర్వాత హౌస్ కీపింగ్ ఇన్స్పెక్షన్ రికార్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద హౌస్ కీపింగ్ అంటే మోర్ దాన్ నియర్ క్లీన్లీనెస్, అంటే అద్దంలా ఉంచడం. ఆ పర్టికులర్ రికార్డ్స్ తెప్పించుకొని ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. అంటే జనరల్ గా హైవేస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద హౌస్ కీపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రకారంగా మీ ఇండస్ట్రీ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. తర్వాత మినిట్స్ ఆఫ్ ది సేఫ్టీ కమిటీ మీటింగ్స్. అంటే మనకి జనరల్ గా సేఫ్టీ కమిటీ మెంబర్స్ ఎవ్రీ క్వార్టర్లీ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి దానికి సంబంధించిన యాక్టివిటీస్ మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ అంటే సమావేశ అంశాల్లో పెడుతుంటారు. అక్కడ చైర్పర్సన్, సెక్రటరీ, ఈ బోర్డు కమిటీ మెంబర్స్ అందరూ ఉంటారు. ఆ మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ లో ఏ అంశాలు డిస్కస్ చేశారు అన్న మ్యాటర్స్ అన్ని సేఫ్టీ ఆడిట్స్ దగ్గర ఇన్స్పెక్షన్ చేస్తారు. తర్వాత స్టాట్యుటరీ లైసెన్స్ అండ్ అప్రూవల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది స్టాట్యుటరీ లైసెన్సెస్ అంటే చట్టబద్ధమైన లైసెన్స్, అవి మంజూరు అయ్యాయా లేదా అన్న సంబంధించిన రికార్డ్స్ తెచ్చుకొని ఇన్స్పెక్షన్ చేస్తుంటారు. వెరీ ఇంపార్టెంట్ అది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది స్టాట్యుటరీ లైసెన్స్ అంటే చట్టబద్ధమైన లైసెన్స్ మంజూరు చేయడం. పదేన్ అదే ఎలక్ట్రిక్ లైసెన్స్ కూడా కదా సార్ దానికి సంబంధించి? అవునమ్మా, ఎలక్ట్రిసిటీ లైసెన్స్ కూడా ఉంటుంది. అండ్ మన డ్రింకింగ్ వాటర్ లైసెన్స్ అన్ని ఉంటాయి అందులో. స్టాట్యుటరీ లైసెన్స్ అండ్ అప్రూవల్స్. తర్వాత మనకి రికార్డ్ ఆఫ్ ది ప్రీవియస్ ఆడిట్స్, అంతకుముందు చేసిన సేఫ్టీ ఆడిట్స్ యొక్క రిపోర్ట్స్ తెప్పించుకుంటాం. అండ్ సేఫ్టీ అనాలిసిస్, ఆ పర్టికులర్ పని ప్రదేశంలో అనాలిసిస్ ఎంత వరకు ఉన్నది అన్నది విశ్లేషణ చేస్తుంటారు. చూడు ఎన్ని ఉన్నాయో, ఇన్ని పాయింట్స్ ఆడిట్ చేయాలి మీరు సేఫ్టీ ఆడిట్ లో. అందుకనే కాంపిటెంట్ పర్సన్స్ అవ్వండి అని అంటున్నారు. రికార్డ్స్ ఆఫ్ ది ఎనీ మోడిఫికేషన్స్ క్యారీడ్ ఆన్ ది ప్లాంట్ ఆర్ ప్రాసెస్. అంటే ఆ పర్టికులర్ ప్లాంట్ లో కానీ ఆ పర్టికులర్ ప్రక్రియలో కానీ ఏదైనా మోడిఫికేషన్స్ జరిగాయా ఉంటే వాటికి సంబంధించిన రికార్డ్స్ తెప్పించుకొని ఇన్స్పెక్షన్ చేస్తారు అండ్ ఇవాల్యూట్ చేస్తారు. తర్వాత మెయింటెనెన్స్ ప్రొసీజర్స్ అండ్ రికార్డ్స్. అంటే పర్టికులర్ ఎక్విప్మెంట్ యొక్క ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ యొక్క విధానాలు, ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ ఎప్పుడు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ జరిగింది, ఎప్పుడు షెడ్యూల్ మెయింటెనెన్స్ జరిగింది అన్న రికార్డ్స్ తెప్పించుకొని ఇన్స్పెక్షన్ చేస్తారు. తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎక్విప్మెంట్ క్యాలిబ్రేషన్ అండ్ టెస్టింగ్ రికార్డ్స్. అంటే ఫార్మా ఇండస్ట్రీస్ లో రకరకాల ఇన్స్ట్రుమెంటేషన్స్ ఉంటాయి, లేక ప్రెషర్ గేజ్, టెంపరేచర్ గేజ్, అవి మనకి ఇన్స్ట్రుమెంట్ ప్రాసెస్ లోకి వస్తాయి. ఆ ఇన్స్ట్రుమెంట్స్, దానికి సంబంధించిన పరికరాలు, క్యాలిబ్రేషన్ అంటే దానికి ఉన్న అవుట్పుట్ రేంజ్ వరకు అది పెర్ఫామ్ చేస్తుందా లేదా, క్యాలిబ్రేషన్ రిపోర్ట్స్ అని అంటారు. అండ్ టెస్టింగ్, అది దాని యొక్క సామర్థ్యం ఎంతవరకు ఉందని అన్నది మనకి టెస్టింగ్ చేస్తుంటారు. కొన్ని ఎక్విప్మెంట్స్, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ ఇవాల్యూట్ చేస్తారు. ప్లాన్డ్ షట్ డౌన్ మెయింటెనెన్స్ ప్రొసీజర్స్. అప్పుడప్పుడు మీ ఇండస్ట్రీ టోటల్ గా షట్ డౌన్ చేస్తూ ఉంటారు. అది ప్రణాళికాబద్ధంగా ఉందా లేదా అన్నది వాటికి సంబంధించిన రిపోర్ట్స్ పట్టుకుని మెయింటైన్ చేస్తుంటారు. ఇన్ సర్వీస్ ఇన్స్పెక్షన్ మాన్యువల్స్, రికార్డ్స్ ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ ది మెటీరియల్ హ్యాండ్లింగ్.
అంటే మెటీరియల్ హ్యాండ్లింగ్ ఏ రకంగా చేస్తున్నారు వాటికి సంబంధించిన రికార్డ్స్. ఇన్ సర్వీస్ ఇన్స్పెక్షన్ మాన్యువల్స్ అంటే పర్టికులర్ ఎక్విప్మెంట్ యొక్క ఇన్స్పెక్షన్ మాన్యువల్స్ అన్నీ ఉన్నాయా లేవా అన్నది తెప్పించుకొని ఇన్స్పెక్షన్ చేసి ఇవాల్యుయేట్ చేస్తుంటారు. అసలు ఓహెచ్ఎస్ బడ్జెట్ ఆ పర్టికులర్ సంవత్సరానికి ఎంత డబ్బు కేటాయించింది కంపెనీ, ఎంత అమౌంట్ కేటాయించింది, ఎంత అమౌంట్ రిలీజ్ చేసింది అన్నది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇన్స్పెక్షన్ బుక్స్ అండ్ అదర్ స్టాట్యూటరీ రికార్డ్స్ ఇతర మన చట్టబద్ధ సంబంధించిన రికార్డ్స్ అన్ని తెప్పించుకుని ఇన్స్పెక్షన్ చేస్తారు. ప్రొసీజర్ ఫర్ ది సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది హజార్డస్ సబ్స్టెన్స్ అది ప్రమాదకరమైన హజార్డస్ కెమికల్స్ ఏ రకంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అన్న వాటి యొక్క విధానాలు ఎలాగున్నాయి వాటికి సంబంధించిన రికార్డ్స్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. ఇది ఓకే. ఎన్ని ఉన్నాయి మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ఓకే. టోటల్ గా రాయాలి మీరు. ఇవి టైప్స్ ఆఫ్ సేఫ్టీ ఆడిట్స్ తో పాటు ఇవి ఈ పాయింట్స్ అన్ని రాశారంటే ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఇది కంపల్సరీ క్వశ్చన్. స్పెసిఫికల్లీ టైప్స్ ఆఫ్ ద రికార్డ్స్ టు బి ఎగ్జామిన్డ్ డ్యూరింగ్ సేఫ్టీ ఆడిట్ ఇది పక్కా క్వశ్చన్ IS 104 లో. ఓకే. మీకు ఏదైనా ఈ టైప్స్ ఆఫ్ సేఫ్టీ ఆడిట్స్ గురించి వీటి గురించి ఏదైనా పాయింట్స్ తెలిస్తే జనరేట్ చేయండి. దట్ డజంట్ మ్యాటర్. ఓన్లీ సింపుల్ గా డెఫినేషన్ రాస్తే చాలు. 1-2 పాయింట్స్. హెల్త్ అండ్ సేఫ్టీ ఆడిట్స్ గురించి ఏమైనా పాయింట్స్ తెలిస్తే రాయండి. ఒకవేళ రాయకపోతే అనుకోండి, తెలియదు అనుకోండి, ఈ టోటల్ గా 8 రాసేసి ఇది టైప్స్ ఆఫ్ రికార్డ్స్ టు బి ఎగ్జామిన్డ్ డ్యూరింగ్ సేఫ్టీ ఆడిట్స్ రాసేయండి చాలు. ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకే. ఇంకొకసారి చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ రికార్డ్స్ టు బి ఎగ్జామిన్డ్ డ్యూరింగ్ సేఫ్టీ ఆడిట్ అంటే సేఫ్టీ ఆడిట్ చేస్తున్నప్పుడు ఏ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ మనం ఎగ్జామిన్ చేస్తారు. OHS పాలసీ, దిస్ ఈస్ నథింగ్ బట్ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ పాలసీ అన్నది రికార్డ్ ఇన్స్పెక్షన్ చేస్తారు. సేఫ్టీ ఆర్గనైజేషన్ చార్ట్ అంటే సేఫ్టీ డిపార్ట్మెంట్ యొక్క ఆర్గనైజేషన్ చార్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ చార్ట్? వ్యవస్థ యొక్క పట్టిక. అంటే మీ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, వాట్ ఈస్ డిజిగ్నేషన్, టాప్ జనరల్ మేనేజర్ టు బాటమ్ సేఫ్టీ అసిస్టెంట్ వరకు. తర్వాత ట్రైనింగ్ రికార్డ్స్ ఆన్ సేఫ్టీ ఫైర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ అంటే సేఫ్టీ ప్రకారంగా ఏ రకంగా శిక్షణ ఇచ్చారు. లైక్ సేఫ్టీ మన ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, సేఫ్టీ ఇండక్షన్ ప్రోగ్రామ్స్, సెమినార్ ప్రోగ్రామ్స్, కాన్ఫరెన్సెస్ అవి ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారు. ప్లస్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్, ప్లస్ ఫస్ట్ ఎయిడ్ గురించి ఏ రకంగా శిక్షణ ఇచ్చారు వాటికి సంబంధించిన రికార్డ్స్. తర్వాత రికార్డ్ ఆఫ్ ది ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ అంటే వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ యొక్క రిపోర్ట్స్ తెప్పించుకొని ఎగ్జామిన్ చేస్తారు. యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంటే ఒక ప్రమాదము సంఘటనలు ఉంటాయి కదా, వాటికి ప్రమాదాలు ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి, ఏ విధంగా జరిగాయి అన్న రిపోర్ట్స్ తెప్పించుకొని ఎగ్జామిన్ చేస్తారు. యాక్సిడెంట్స్ అండ్ డేంజరస్ అకరెన్స్ అండ్ నియర్ మిస్ ఇన్సిడెంట్ స్టాటిస్టిక్స్ అండ్ అనాలిసిస్. ప్రమాదాలు సంఘటనలు మన డేంజరస్ అకరెన్స్లు ఎప్పుడు జరిగాయి, ప్రమాదాలు ఎప్పుడు జరిగాయి, నియర్ మిస్ సంఘటనలు ఎప్పుడు జరిగాయి, ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరిగాయి, వాటితో సంబంధించిన స్టాటిస్టిక్స్ అంటే బార్ చార్ట్స్ రూపంలో ఉండాలి. వాటి యొక్క అనాలిసిస్ సంబంధించిన రికార్డ్స్ తెప్పించుకుని ఎగ్జామిన్ చేస్తారు. రికార్డ్ ఆఫ్ ది టెస్ట్ అండ్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ అదర్ స్ట్రక్చర్ యాజ్ పర్ స్టాటస్ అంటే శాసనానికి అనుగుణంగా ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్స్ ఏ రకంగా ఉన్నాయి, వాటి యొక్క నిర్మాణాలు ఏ రకంగా ఉన్నాయి, వాటికి సంబంధించిన రికార్డ్స్ ఇన్స్పెక్షన్ చేస్తారు. తర్వాత
సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫర్ ది వేరియస్ ఆపరేషన్స్. అంటే కొన్ని కాంప్లికేటెడ్ ఆపరేషన్స్ ఏ రకమైన సేఫ్ మోడ్ లో చేస్తున్నారు అనే సంబంధించిన రికార్డ్స్ తెప్పించుకుంటారు. తర్వాత రికార్డ్ ఆఫ్ ది వర్క్ పర్మిట్, అంటే ఏ రకమైన వర్క్ పర్మిట్లు మీ ఇండస్ట్రీస్ లో అప్లికబుల్ అవుతున్నాయి వాటికి సంబంధించిన రికార్డ్స్ తెప్పించుకుంటారు. అదైన తర్వాత రికార్డ్ ఆఫ్ ది వర్క్ ఎన్విరాన్మెంట్ మానిటరింగ్, అంటే మీ వాతావరణం యొక్క పర్యవేక్షణ. ఏది ఎనీ ఫ్లామబుల్ వాతావరణం ఉన్నా, టాక్సిక్ వాతావరణం ఉన్నా, ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యొక్క వాతావరణం ఉన్నా వాటికి సంబంధించిన రికార్డ్స్ తెప్పించుకొని మానిటరింగ్ చేస్తుంటారు. అదైన తర్వాత మెయింటెనెన్స్ అండ్ టెస్టింగ్ రికార్డ్స్ ఆఫ్ ది ఫైర్ డిటెక్షన్ అండ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్. ఆ పర్టికులర్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ యొక్క క్యాలిబ్రేషన్, వాటి యొక్క మెయింటెనెన్స్, అవి ఏ రకంగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి వాటికి సంబంధించిన టెస్టింగ్ రికార్డ్స్ తెప్పించుకొని ఎగ్జామిన్ చేస్తారు. మెడికల్ రికార్డ్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్, అంటే 6 నెలలకు ఒకసారి అవుతుంటాయి కదా మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్స్ లో వర్కర్స్ యొక్క హెల్త్ అంతా చెకప్ చేస్తుంటారు. వాటికి సంబంధించిన రికార్డ్స్ చెప్పించుకొని చేస్తుంటారు. తర్వాత రికార్డ్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ హైజెనిక్ అంటే ఏంటి, పారిశ్రామిక పరిశుభ్రత సంబంధించిన సర్వేలు. అందులో మన తలకు నాయిస్ ఎంత వరకు ఉంది, వెంటిలేషన్ ఎంత వరకు ఉంది, ఇల్యూమినేషన్ ఎంత వరకు ఉంది, డస్ట్ ఎంత వరకు ఉంది, వాటికి సంబంధించిన రికార్డ్స్ తెప్పించుకొని వెరిఫై చేస్తుంటారు. తర్వాత మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్, అంటే పర్టికులర్ కెమికల్స్, ఏదైనా హజార్డస్ కెమికల్స్ యూటిలైజ్ చేస్తున్నారనుకో ప్లాంట్ లో, దాని యొక్క మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ లో 16 సెక్షన్స్ ఉంటాయి. ఆ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ తెప్పించుకొని ఇన్స్పెక్షన్ చేస్తుంటారు. ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ ఎంతవరకు ఉంది, ఆ ప్లాన్ యొక్క డీటెయిల్స్ తెప్పించుకుంటారు. అండ్ రికార్డ్ ఆఫ్ ది మాక్ డ్రిల్స్, ఎప్పుడెప్పుడు మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తారు. జనరల్ గా ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ కి మినిమం 6 నెలలకు ఒకసారి మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయాలి. ఇప్పుడు ఎనీ హజార్డస్ ప్లాంట్ ఏదైనా మాక్ డ్రిల్స్ కండక్ట్ చేశారా లేదా వాటికి సంబంధించిన రికార్డు తెప్పించుకుంటారు. తర్వాత రికార్డ్ ఆఫ్ ది సాలిడ్ వేస్ట్ డిస్పోజల్, అంటే వన్స్ మీకు బల్క్ డ్రగ్ తయారైన తర్వాత వచ్చేది హజార్డస్ సాలిడ్ వేస్ట్ ని ఏ రకంగా డిస్పోజల్ చేస్తున్నారు. ఆల్రెడీ చెప్పాను, సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ అందులో ఉంటాయి. తర్వాత రికార్డ్ ఆఫ్ ది గ్యాసెస్ ఎమిషన్ అండ్ ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ టు ది ఎన్విరాన్మెంట్, అంటే ఏ రకమైన గ్యాసెస్ ఎమిషన్ చేస్తున్నారు, ఏ రకమైన వ్యర్థాలు పర్యావరణంలో డిశ్చార్జ్ చేస్తున్నారు, వాటికి సంబంధించిన రికార్డ్స్ తెప్పించుకొని ఆడిట్ చేస్తుంటారు. తర్వాత హౌస్ కీపింగ్ ఇన్స్పెక్షన్ రికార్డ్, పరిశుభ్రత సంబంధించిన రికార్డ్స్, ఆ టోటల్ ఐఎస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది హౌస్ కీపింగ్ కి అనుగుణంగా ఉందా లేదా అన్నది ఆడిట్ చేస్తుంటారు. మినిట్స్ ఆఫ్ ది సేఫ్టీ కమిటీ మీటింగ్స్, అంటే జనరల్ గా మన బోర్డ్ మీటింగ్స్ అవుతుంటాయి. చైర్పర్సన్స్, సెక్రటరీ, బోర్డ్ మెంబర్స్ అందరూ ఉంటారు. దానికి సంబంధించిన అంశాలు ఎప్పుడెప్పుడు అయ్యాయి, ఎక్కడెక్కడ జరిగాయి, వాటికి సంబంధించిన రికార్డ్స్ తెప్పించుకొని ఇన్స్పెక్షన్ చేస్తుంటారు. స్టాట్యుటరీ లైసెన్స్ అండ్ అప్రూవల్స్, అంటే ఏంటి, గవర్నమెంట్ అథారిటీస్ సంబంధించిన మన చట్టబద్ధమైన లైసెన్స్లు, వాటి యొక్క స్టేటస్, వాటి యొక్క అప్రూవల్స్, అంటే ఇందాక కుర్రోడు చెప్తున్నప్పుడు పవర్ కావాలన్నా స్టాట్యుటరీ లైసెన్స్ కావాలి, డ్రింకింగ్ వాటర్ ప్రొవిజన్స్ కావాలన్నా స్టాట్యుటరీ లైసెన్స్ కావాలి, ఎనీ ఎక్స్పాన్షన్ చేయాలన్నా స్టాట్యుటరీ లైసెన్స్ కావాలి, ఎనీ హజార్డస్ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయాలన్నా స్టాట్యుటరీ లైసెన్స్ కావాలి. తర్వాత రికార్డ్ ఆఫ్ ది ప్రీవియస్ ఆడిట్ అండ్ సేఫ్టీ అనాలిసిస్, అంటే పాత ఆడిట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అక్కడ మన సేఫ్టీ వరకు విశ్లేషణ ఎంత వరకు అయ్యింది, వాటికి సంబంధించిన రికార్డ్స్ తెప్పించుకొని ఇన్స్పెక్షన్ చేస్తుంటారు. తర్వాత రికార్డ్స్ ఆఫ్ ఎనీ మోడిఫికేషన్ క్యారీడ్ అవుట్ ఇన్ ఏ ప్లాంట్ ఆర్ ప్రాసెస్, ఏదైనా
ప్లాంట్ లో మోడిఫికేషన్ జరిగిన, పర్టికులర్ వర్క్ యాక్టివిటీలో మోడిఫికేషన్ జరిగిన, పర్టికులర్ ప్రక్రియలో మోడిఫికేషన్ జరిగిన, అంటే మార్పులు చేర్పులు, దానికి సంబంధించిన రికార్డ్స్ తెచ్చుకొని ఇన్స్పెక్షన్ చేస్తుంటారు. మెయింటెనెన్స్ ప్రొసీజర్స్ అండ్ రికార్డ్స్, పర్టికులర్ ఎక్విప్మెంట్స్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఎప్పుడైంది, షెడ్యూల్ మెయింటెనెన్స్ ఎప్పుడైంది, దాని యొక్క విధానాలు ఏంటి, వాటికి సంబంధించిన రికార్డ్స్ తెప్పించుకొని వాల్యుయేట్ చేస్తుంటారు. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎక్విప్మెంట్ క్యాలిబ్రేషన్ అండ్ టెస్టింగ్ రికార్డ్స్. ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ప్రెషర్ గేజెస్, టెంపరేచర్ గేజెస్, వాటి యొక్క పెర్ఫార్మెన్స్, వాటికి సంబంధించిన పరికరాలు, అవి అవుట్పుట్ ఎంతవరకు పెర్ఫామ్ చేస్తున్నాయి, వాటికి సంబంధించిన క్యాలిబ్రేషన్ అండ్ టెస్టింగ్ రికార్డ్స్ ని ఇన్స్పెక్షన్ చేస్తారు. ప్లాంట్ షట్ డౌన్ అండ్ మెయింటెనెన్స్ ప్రొసీజర్ అంటే ఎప్పుడెప్పుడు మేజర్ షట్ డౌన్ అయింది, అది ఎన్ని రోజులు అయింది, వాటికి సంబంధించిన రికార్డ్స్ తెచ్చుకుని ఇన్స్పెక్షన్ చేస్తుంటారు. ఇన్ సర్వీస్ ఇన్స్పెక్షన్ మాన్యువల్స్, రికార్డ్స్ ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ మెటీరియల్ హ్యాండ్లింగ్, అంటే మెటీరియల్ హ్యాండ్లింగ్ సంబంధించిన యాక్టివిటీస్, వాటికి సంబంధించిన రికార్డ్స్ ఇన్స్పెక్షన్ చేస్తుంటారు. తర్వాత OHS బడ్జెట్, ఆ సంవత్సరంలో ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ గురించి కంపెనీ ఎంత అమౌంట్ కేటాయించింది, వాటికి సంబంధించిన రికార్డ్స్ తెప్పించుకుంటారు. ఇన్స్పెక్షన్ అవి ఓకే, మన బడ్జెట్ పెట్టారు, ఎంత 5 కోట్ల రూపాయలు ఎంతో పెట్టారు, 2 కోట్లు, అందులో మీరు ఎంత యూటిలైజ్ చేశారు అన్న పాయింట్ పట్టుకుంటారు వాళ్ళు. ఇన్స్పెక్షన్ బుక్స్ అండ్ అదర్ స్టాట్యూటరీ రికార్డ్స్. తర్వాత ప్రొసీజర్స్ ఫర్ ది సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది హజార్డస్ సబ్స్టెన్స్, ఇన్ని విభాగాల్లో చేస్తారన్నమాట. ఓకే, ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం